మొట్టమొదటి ఈ కార్యక్రమానికి లేట్గా వచ్చినందుకు దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. ఎందుకంటే అసెంబ్లీలో ఉదయం దాదాపు 10:30 నుండి ఇప్పటిదాకా సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ, తర్వాత మైనారిటీ బీసీ సంక్షేమ పద్ధతిగా చాలా చర్చ జరిగింది. ఇప్పుడే రిజర్వేషన్ అయిపోయిన వల్ల ఇప్పుడే బయటకు రావడం జరిగింది. మరి ఈరోజు చాలా ధర్నాలు అవన్నీ ఉండడం వల్ల ఇక్కడ పెట్టిన చాలామంది సభ్యులు కూడా చాలా ఇబ్బందులు అయి ఉంటాయి. ఆయన కూడా ఈ హాల్ ఉంటుందంటే నిజంగా అందరూ కూడా బాబాసాహెబ్ మార్చి 18 రోజు ఏ ఆవేదన చెందాడో ఆ ఆవేదన ఒక ఆవేశంతో లేకపోతే అకుంఠిత దీక్షతో మేమందరం కూడా ఆయన కళను డిజైన్ చేస్తారనే ఒక గొప్ప ఆశతో అందరూ ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఈ సభ నేను అనుకుంటున్నాను ఏంటంటే ఎవరినో ద్వేషించడానికి పెట్టింది కాదు. ఏ ప్రభుత్వ ఉద్యోగులు అయితే తమ ఐడెంటిటీ చెప్పుకోలేక, తమ రూములో బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పెట్టుకోలేక, సావిత్రిబాయి పూల బొమ్మ పెట్టుకోలేక మరి లోపల కుమిలిపోతున్నారో వాళ్ళందరినీ ద్వేషించడానికి పెట్టిన సభ కాదని నేను అనుకుంటున్నాను. ఇది వాళ్ళందరికీ ఒక గొప్ప ఉత్సాహాన్ని, ఒక ఉత్తేజాన్ని, ఒక మార్గదర్శక విధానాన్ని రూపొందించడానికి పెట్టిన సభ అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అంకిత భావంతో పనిచేస్తే జాతుల కోసం, మీరు కొంచెం పనిచేస్తే మీకు బ్రహ్మాండంగా మేమందరం సపోర్ట్ ఇస్తామని మీరందరూ ఇక్కడికి వచ్చారని చెప్పడానికి వచ్చారు. సో ఇక్కడ మనం కొట్టే ప్రతి ఏమంటారు క్లాప్ కూడా, ప్రతి చెప్పట్లో కూడా ఆ శబ్దం అనేది అలాంటి ఎంప్లాయీస్ గుండెలోకి, అలాంటి బాగా చదువుకొని ధనవంతులు విద్యావంతులైన ప్రతి ఒక్క వ్యక్తి గుండెలోకి పోతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఒక 2 చిన్న సంఘటనలు నేను మొట్టమొదటి అంటే మన ఎంప్లాయీస్తో స్లోగా చేంజ్ వస్తుంది అని చెప్పడానికి నేను పోయిన ఆదివారం దామరచెర్ల గ్రామం అంటే గుంటూరు నల్గొండ బార్డర్లో దామరచెర్ల గ్రామానికి ఒక ఇద్దరు ఎస్ఐ, ఒక ఆయన సిఐ, వాళ్ళిద్దరు కూడా ఒక ఆయన మెదక్లో పనిచేస్తాడు, ఒక ఆయన మహబూబ్నగర్లో పనిచేస్తాడు. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తూ సార్ మా ఊర్లో ఒక అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం మీరు పెట్టాలంటే వాళ్ళు అక్కడ తీసుకుపోయినప్పుడు నాకు అనిపించింది వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో ఒక దాదాపు ఒక 20,000 నుంచి ఒక 50,000 రూపాయల విలువైన బుక్కులన్నీ తీసుకొచ్చి వాళ్ళ గ్రామాల్లో విజ్ఞాన కేంద్రాలు, ముఖ్యంగా ఎస్సీ కాలనీలో విజ్ఞాన కేంద్రాలు పెట్టడం జరిగింది. సో అదేవిధంగా బిక్కుమల్ అనే గ్రామం నూతనకల్ మండలం నల్గొండలో కూడా ఒక కమర్షియల్ ప్రాక్టీస్లో పనిచేసే ఎంప్లాయీ ఒక అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం పెట్టడం జరిగింది. చాలా చోట్ల కూడా ఎంప్లాయీస్ వాళ్ళ కొంత ఐడెంటిటీ చెప్పుకోవడంలో ఇబ్బంది పడుతున్నా కూడా ఇక్కడ ఈ జరుగుతున్న చర్చలు చూసి వాళ్ళకు ఒక ఉత్సాహం, ఒక సెంటిమెంట్ అనేది ఒకటి ఏమంటారు, ఎక్కడైతే తుఫాన్ ఒకటి మరి ఒక అల్పపీడనం ఏర్పడికి ఒక బలంగా వస్తూ ల్యాండ్ ఎట్లా తాకుతుందో ఈ విధంగా ఇలాంటి మీటింగ్స్ అన్ని కూడా ఇలాంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక కొత్త బలాన్ని ఇవ్వడం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఎంప్లాయీస్ కూడా వాళ్ళ కాలనీస్ పోయి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చాలా కష్టపడుతున్నారన్న విషయం మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడే మన పెద్దలు మాధవరావు గారు చెప్పారు, మేము ఒక భీమ్ దీక్ష చేస్తున్నామని చెప్పేసి. ఈ భీమ్ దీక్ష అంటే మళ్ళీ ఎవరినో ద్వేషించడానికి కాదు, మన లోపల ఉండే బలహీనతలు మనం తగ్గించుకొని మన తప్పులకు వేరే వాళ్ళకి బాధ్యతలు చేయకుండా మన కాలనీస్ దగ్గరికి, మన హాస్టల్స్ దగ్గరికి మనమే పోయి మన పిల్లలు మనమే బాగుపడుద్దాం. మన పిల్లలకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మనం ఎంత కష్టపడి ఉద్యోగస్తులు అయ్యాం, మనం ఎంత కష్టపడి మరి ఈ స్థాయికి వచ్చాం, ఎంత కష్టపడి డబ్బు సంపాదించామన్న ఒక సీక్రెట్ అనేది ఆ పిల్లలకు, ఆ కుటుంబాలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు భీమ్ దీక్ష అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏ బీరు, ఏ బిర్యానీ ఏవైతే మనకు చూపించి ఈరోజు ఈ ఉన్నత వర్గాలు ఏవైతే ధనవంతులైన వర్గాలు మన గ్రామీణ ప్రాంతాల్లో లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అవి లేకపోయినా కూడా మేము బతకాలని ఒక నెల ఇది ప్రూవ్ చేయడానికి మరి ఈరోజు భీమ్ దీక్ష పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి సెల్ఫ్ ఇంపల్స్ కంట్రోల్ అంటే మన బలహీనతల మీద మనకు కట్టడి ఉండాలని చెప్పేసి ఉదయం 5 గంటలకు లేచి వ్యాయామం చేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, కాంక్షణ రచనలు, తర్వాత సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర, మిగతా మహనీయుల జీవిత చరిత్ర అందరూ కూడా చదివి మిగతా పిల్లలకు కూడా చెప్పాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు భీమ్ దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం అయితే 100 మందితో స్టార్ట్ అయిన భీమ్ దీక్ష ఈరోజు తెలంగాణ మరి ఆంధ్ర ప్రాంతాల్లో వేలాది మంది ఈరోజు దీక్షలో ఉన్నారంటే మాకే చాలా ఆనందంగా ఉన్న విషయం మీ అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి సమ్మర్ అని చెప్పి ఈ సమ్మర్లో మేము ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఇందులో మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్, తర్వాత మా దగ్గర ఉండే సేవా నెట్వర్క్లో ఉండే పూర్వ విద్యార్థులందరూ కూడా వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి పేరెంటింగ్ అంటే ఏమిటి, సైంటిఫిక్ పేరెంటింగ్ అంటే ఏమిటి,
దేశంలో కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా చదువుకోవాలి, ఇంగ్లీష్ భాష ఎంత ఇంపార్టెంట్, కంప్యూటర్ ఎంత ఇంపార్టెంట్, మరి మిగతావన్నీ కూడా ఏ విధంగా ఇంపార్టెంట్ అనే విషయాలు మరి సమ్మర్లో పెద్ద ఎత్తున కూడా మనం మళ్ళీ మన కాలేజెస్కి వెళ్ళిపోదాం అన్న ఒక క్యాంపెయిన్ అనేది నేను తీసుకున్నాం. మరి దాంట్లో మీరు కూడా నమ్మకం అయితే చాలా చాలా బాగుంటుంది అనేది మీకు ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మరి ఎక్కడ వీలైతే అక్కడ మన ఆఫీసులో ఈ మహనీయుల బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోతో సహా మిగతా మహనీయుల ఫోటోలు పెట్టుకోవడం కాకుండా మన ఇళ్లలో కూడా ఈ ఫోటోలు పెట్టుకోవాలి మిత్రులారా. ఎందుకంటే నేను చాలా గ్రామాలు ఎక్కడెక్కడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగిన గ్రామాలు అన్నింటిలో కూడా పోయినప్పుడల్లా నేను చుట్టుపక్కల ఉండే ఇళ్లలో చూస్తే ఎక్కడ వేరే దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి, కానీ ఈ మహనీయుల బొమ్మలు ఎక్కడ కూడా లేవు. ఇది మనం చాలా చాలా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. అంటే మనకంటే ఒక ఆల్టర్నేటివ్ కల్చర్ లేదు. ఆ ఆల్టర్నేటివ్ కల్చర్ మనం డెవలప్ చేయాలంటే మన విగ్రహాలు పెట్టి చేతులు కట్టుకోవడం కాదు. ఈ విగ్రహాలు ఎవరి పేరు మీద ఉన్నాయో ఆ వ్యక్తుల ఫోటోగ్రాఫ్స్ ప్రతి ఇంట్లో ఉంటే ఆ వ్యక్తుల మీద ఒక చర్చ అనేది జరగాలి. ఏ జాతులైతే తమ మహనీయుల చర్చను తమ పిల్లలకు చెప్పవో, ఏ జాతులైతే తమ బ్రహ్మాండమైన చరిత్రను తమ భావితరాలకు చెప్పవో, ఏ జాతులైతే తమకుండే బలహీనతలను కట్టడి చేసుకోవో, ఏ జాతులైతే మరి రాబోయే ఇన్సెక్యూరిటీస్ తమ జాతులకు చెప్పవో, ఆ జాతులను ఏ జాతులైతే మహిళలను గౌరవించవో, ఏ జాతులైతే వరకట్న పెడుతున్న మహిళల గొంతులను చంపేస్తారో ఆ జాతులన్నీ కూడా చరిత్రలో సమసిపోయాయి. మరి మనం అలాంటి జాతి కాకూడదంటే మన వెంటనే దూరంగా ఉండి మన మహిళల చరిత్ర గురించి మన భావితరాలకు చెప్పాలని కోరుతూ, మరి ఇంకొక చివరి విషయం ఏంటంటే మరి పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10,500 అడ్మిషన్స్ ఉన్నాయి, సీట్స్ ఉన్నాయి. ఇందులో 22 వరకు మరి లాస్ట్ డేట్ ఉంది. ఇందులో పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా ఇప్పుడు మరి డక్కల్ కులం నుంచి బాగా, తర్వాత మాలదాసరి, మార్గదాసరి, తర్వాత మాస్టింగ్, మాతం ఇలాంటి కులాల నుంచి మరి చిందు ఇలాంటి సంచార జాతులు వీళ్ళు అసలు వాళ్ళ గ్రాడ్యుయేట్స్ దగ్గర 10th క్లాస్ పాస్ అయిన కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మరి అలాంటి కులాల దగ్గరికి పోయి వాళ్ళందరినీ బలవంతంగా తీసుకొచ్చి మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేర్పించడానికి ప్రయత్నం చేయండి. కనీసం అందరూ మరో ఎవరైనా ఇంకో మరో అంబేద్కర్ పుట్టొచ్చు, ఒకసారి ఆలోచించండి. అందుకే దీని గురించి కూడా మీరు ఆలోచిస్తారని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి జైలు ముగిస్తున్నాను.